హలో అందరికి. ఇవాళ మనం చూడబోయే ప్రాబ్లమ్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎరే ఎక్సెప్ట్ సెల్ఫ్. ఇదేంటంటే మనకు ఒక ఇంటిజర్ ఎరే ఇచ్చారు నమ్స్ అండ్ మనం ఒక అవుట్పుట్ ఎరే రిటర్న్ చేయాలి. అది ఆన్సర్. అది ఎలా రిటర్న్ చేయాలంటే ప్రతి ఇండెక్స్ కి ప్రతి ఇండెక్స్ కి ఆన్సర్ ఆఫ్ ఐలో ఏముండాలి? నమ్స్ ఆఫ్ ఐ. ఆ ఇండెక్స్ లో మనకి ఇచ్చిన ఎరేలో ఏవైతే ఎలిమెంట్ ఉందో అది కాకుండా మిగతా ఎలిమెంట్స్ ప్రోడక్ట్ ని మనం ఈ ఇండెక్స్ లో పెట్టాలి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. 1, 2, 3, 4 దీనికి మనం అవుట్‌పుట్ అరే ఆన్సర్ రిటర్న్ చేయాలి. సో, ఆళ్ళేం చెప్తున్నారు? ఆన్సర్ ఆఫ్ ఐ ఎలా ఉండాలి? ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్ ఎక్సెప్ట్ నమ్స్ ఆఫ్ ఐ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఆఫ్ 0 అనుకోండి. ఆన్సర్ ఆఫ్ 0 అంటే వీళ్ళు చెప్పిన క్వెషన్ ప్రకారం నమ్స్ ఆఫ్ 0ని ఎక్స్‌క్లూడ్ చేసి, మిగతా ఎలిమెంట్స్‌ని ఇది ఎక్స్‌క్లూడ్ చేయాలి. రైట్? ఇది ఎక్స్‌క్లూడ్ చేసి, మిగతా ఎలిమెంట్స్. సో, నమ్స్ ఆఫ్ 0ని ఎక్స్‌క్లూడ్ చేసామనుకోండి. మిగతా ఎలిమెంట్స్ ఏంటి? 2 3 4. సో, ఆన్సర్ ఆఫ్ 0లో మనకు 24 రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆన్సర్ ఆఫ్ ఇండెక్స్ 3 తీసుకుందాం. ఇది మన ఇండెక్స్ 3 రైట్? సో, దీన్ని ఎక్స్‌క్లూడ్ చేసేయాలి. అప్పుడేమవుతుంది మనకి? 3 2 1. సో, 3 2 1 మనకెంత? 6. సో, ఇలా ఇది ఇచ్చిన క్వెషన్. దీనికి మనం కన్‌స్ట్రెయింట్స్ చూసుకోవాలి. కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఇన్‌పుట్ గ్యారంటీగా 32 బిట్ ఇంటిజరే. సో, 32 బిట్ ఇంటిజరే అనే ఒక కన్‌స్ట్రెయింట్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఇంటిజర్ ఓవర్‌ఫ్లో ఉండదు. మనం ఆ కండిషన్స్‌ని చెక్ చేయక్కర్లేదు. అండ్ ఇంకొక కన్‌స్ట్రెయింట్ ఏంటి అంటే, వితౌట్ యూజింగ్ ది డివిజన్ ఆపరేటర్. సో, డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సాల్వ్ చేసేయొచ్చు. కానీ, అది యూజ్ చేయకూడదనే కన్‌స్ట్రెయింట్ ఇచ్చారు. సో, ఈ 2 కన్‌స్ట్రెయింట్స్‌ని మనం గుర్తుంచుకోవాలి ఈ ప్రాబ్లమ్‌లో. ఇందాక మనం ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ చూసాం కదా! ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఏ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అని చూద్దాము. ఫస్ట్ మనము ఈ ప్రాబ్లమ్ ఇవ్వంగానే మనం బేసిక్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏం ఆలోచిస్తాము? 2 ఫర్ లూప్స్ రన్ చేసి లెట్స్ సే మనం ఒక ఫర్ లూప్ ఏమో ఇక్కడి నుంచి రన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ ఇలా రన్ చేస్తాం. సేమ్ 2 ఒకే 0th ఇండెక్స్ నుంచి రన్ చేస్తాము. ఈ ఫర్ లూప్ ఫస్ట్ ఫర్ లూప్ ఇలా ఎళ్తున్నప్పుడు ఈ నంబర్ దగ్గర ఉన్నప్పుడు జే మన సెకండ్ లూప్ కూడా ఇలా మొత్తం ట్రావర్స్ చేస్తాము. ట్రావర్స్ చేసి ప్రొడక్ట్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేసుకుంటాము. ఐ ఇంకా జే ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని మాత్రమే ఎక్స్‌క్లూడ్ చేస్తాం. ఇన్ థిస్ కేస్ ఈ 1 ఎక్స్‌క్లూడ్ చేసేస్తాం. ఓకే. ఎక్స్‌క్లూడ్ చేసి మనకిచ్చిన ప్రొడక్ట్‌లో ఈ మూడిటిని మాత్రమే మల్టిప్లై చేస్తాం. రైట్? అలానే సిమిలర్‌గా నెక్స్ట్ ఐ కూడా మూవ్ అవుతుంది కదా! ఇక్కడికి. అక్కడ 2ని ఎక్స్‌క్లూడ్ చేస్తాము. మిగతావన్నీ ప్రొడక్ట్స్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మూవ్ అవుతుంది. సో, ఇలా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా! జస్ట్ బేసిక్ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి జస్ట్ ప్రొడక్ట్‌ని బ్రూట్ ఫోర్స్ వేలో కనుక్కోవచ్చు. దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ. లార్జ్ ఇన్‌పుట్ సైజ్‌కి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ 2 ఫర్ లూప్స్ వాడుతున్నాం కాబట్టి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ వచ్చేస్తుందిది. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్ మనకి ఈ ప్రాబ్లమ్‌కి. సో, దీన్ని మనం నెక్స్ట్ ఎలా ఆలోచించొచ్చు? ఇంకొక మెథడ్ దీన్ని సాల్వ్ చేయడము ఈజీగా మనకి ఆ డివిజన్ యూజ్ చేయకూడదు అనే కన్‌స్ట్రెయింట్ ఇవ్వలేదనుకోండి, మీరేం చేయొచ్చు? ఒక ప్రొడక్ట్ అనే దీన్ని పెట్టుకొని అర్రే ట్రావర్స్ చేస్తూ ఒక్కొక్క ట్రావర్సల్‌కి ఆ ప్రొడక్ట్‌లో మీరు మల్టిప్లై చేసేయొచ్చు ఈ నంబర్‌ని. సో, మీకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది. లైక్ కంప్లీట్ ప్రొడక్ట్ 1 ఈ ప్రొడక్ట్‌లో 1 3 పెట్టేసుకుంటారు మీరు. రైట్? అండ్ అట్ ది ఎండ్ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసి ఏ ఇండెక్స్‌కైతే రీచ్ అవుతున్నారో, ఈ టోటల్ ప్రొడక్ట్‌ని ఆ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌తో డివైడ్ చేశారనుకోండి, మీకు మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఆ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు అంటే అది యూజ్ చేసేయొచ్చు. మీకది చాలా సింపుల్ సొల్యూషన్ అది అండ్ టైమ్ కాంప్లెక్సిటీ కూడా మనం లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది డివిజన్ వాడితే. కానీ దాంతో ప్రాబ్లమ్ ఏంటంటే మనకి స్పెసిఫిక్‌గా చెప్పారు ప్రాబ్లమ్‌లో అది యూజ్ చేయకూడదు అని. సో, ఇంకా బెటర్ సొల్యూషన్ ఒకటి ఆలోచించాలి ఈ ప్రాబ్లమ్‌కి. సో, ఇందాక మనం 2 ఫర్ లూప్స్, నెస్టెడ్ లూప్స్ వాడి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్‌లో ఎలా సాల్వ్ చేయాలో చూసాము. ఆర్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చు ఓ ఆఫ్ ఎన్‌లో అని చూసాము. కానీ డివిజన్ ఆపరేటర్ వాడలేము అండ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ 2 ఫర్ లూప్స్ వాడి ఇట్స్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. సో, ఇది ఎలా చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ అర్రే ఎక్సెప్ట్ సెల్ఫ్. మనకిచ్చిన అర్రే ఇది. ఇప్పుడు 1 అనే ఎలిమెంట్‌కి 2 3 4 ఇది ప్రొడక్ట్ ఆఫ్ అర్రే ఎక్సెప్ట్ 1 సెల్ఫ్. రైట్? అలానే సెకండ్ ఎలిమెంట్‌కి తీసుకోండి. విచ్ ఈస్ 2 దీనికి ప్రొడక్ట్ ఆఫ్ అర్రే ఎక్సెప్ట్
2 ఏంటి? 1 ఇంటూ 3 ఇంటూ 4. సో, ఇది మీరు కొంచెం డీటెయిల్డ్‌గా చూస్తే 2 అనే నంబర్‌కి ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్, ఎక్సెప్ట్ 2 ఏమవుతుంది? 1 ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. ఇప్పుడు మీరు ఇదే కొంచెం ఇంకా స్మార్ట్‌గా చూసారంటే 2కి లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్ ఈస్ 1, రైట్? అది ఇక్కడుంది. 2కి రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ ఆర్ 3 అండ్ 4, రైట్? సో, 3 అండ్ 4 ఇక్కడున్నాయి. సో, ఈ 3 అండ్ 4 ప్రొడక్ట్‌ని విచ్ ఈస్ 12 అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్ విచ్ ఈస్ 1 దీని ప్రొడక్ట్, దీన్ని మల్టిప్లై చేస్తే మనకొచ్చేదే ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ దిస్ ఎక్సెప్ట్ దిస్ పర్టిక్యులర్ నంబర్, రైట్? సో, ఇది మనం ఎలా ఆలోచించొచ్చు? ప్రతి ఒక్క నంబర్‌కి, దానికి లెఫ్ట్ సైడ్ ఉండే నంబర్స్ ప్రొడక్ట్ అండ్ రైట్ సైడ్ ఉండే నంబర్స్ ప్రొడక్ట్. ఈ 2 వాల్యూస్‌ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే నంబరే మనకి ఆ ఇండెక్స్‌కి ప్రొడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్, రైట్? సో, దీన్ని మనం టెక్నికల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే, ఈ ఐత్ ఇండెక్స్ ఇదనుకోండి. ఐత్ ఇండెక్స్‌కి ముందరొచ్చే ఎలిమెంట్స్ అంటే ఐత్ ఇండెక్స్‌కి ముందరుండే ఎలిమెంట్స్ అన్నిటి ప్రొడక్ట్. అరే స్టార్టింగ్ నుంచి ఆ ఐత్ ఇండెక్స్ వరకు ఉండే ఎలిమెంట్స్ ప్రొడక్ట్‌ని ప్రీఫిక్స్ ప్రొడక్ట్ అంటారు. ఓకే. అండ్ ఐత్ ఇండెక్స్ నుంచి తర్వాతొచ్చే ఎలిమెంట్స్ అరే ఎండింగ్ వరకు వాటిని సఫిక్స్ ప్రొడక్ట్ అంటారు. రైట్? సో, ప్రిఫిక్స్ ప్రొడక్ట్ అండ్ సఫిక్స్ ప్రొడక్ట్. ఓకే. ఇది కాన్సెప్ట్. ఇదే మనం అన్నిటికి అప్లై చేశామనుకోండి, ఈ ప్రాబ్లమ్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీ క్వెషన్ ఏంటి? క్వెషన్ ఒకటి రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ ఈ జీరోత్ ఇండెక్స్‌కి అండ్ లాస్ట్ ఇండెక్స్‌కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ ఏం లేదు. ఇన్ థిస్ కేస్ ఏం చేస్తాము అంటే, ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు? ఈ ప్రిఫిక్స్‌ని అండ్ సఫిక్స్‌ని 1కి ఇనిషియలైజ్ చేద్దాం. సో, దీనికి ముందర ఏం లేదు కాబట్టి, దీనికి ముందరొచ్చే ప్రొడక్ట్‌ని మనం ప్రిఫిక్స్‌ని మనం 1 అనుకుందాం. ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని. అండ్ రైట్ సైడ్ వచ్చే ప్రొడక్ట్‌ని లాస్ట్ ఇండెక్స్‌కి సఫిక్స్ ప్రొడక్ట్‌ని కూడా 1 అనుకుందాం. ఓకే. సో, ఇది మన బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది. ఇప్పుడు మనము ఇదే ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఇది సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్? సో, ఇప్పుడు మనకి నమ్స్ అనే నంబర్స్ అరే ఇది 1, 2, 3, 4. ఇప్పుడు మనం ఏంటి 2 టైమ్స్ ఫర్ లూప్ వాడాలి. ఫస్ట్ ఫర్ లూప్‌లో ఏం చేయాలి? ఈ అరేని ట్రావర్స్ చేసి ఈ ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని కనుక్కోవాలి. రైట్? సెకండ్ ఫర్ లూప్‌లో ఏం చేయాలి? ఇదే అరేని ట్రావర్స్ చేసి సఫిక్స్ ప్రొడక్ట్‌ని కనుక్కోవాలి. రైట్? సో, ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్‌లో ఎలా తెచ్చుకోవచ్చో చూద్దాం. ఇది మనం ఆన్సర్ అనే అవుట్‌పుట్ అరే పెట్టుకున్నాం ఇక్కడ. ఇది మన అవుట్‌పుట్ అరే. రైట్? ఇప్పుడు మన ఫస్ట్ ఫర్ లూప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి? ప్రిఫిక్స్ ప్రొడక్ట్ కనుక్కొని ఆన్సర్ అనే అరేలో మనం పాపులేట్ చేస్తాం. రైట్? సో, ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఏంటి? మనకి i ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్. i ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? i ఇక్కడుంది. రైట్? ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0లో మనకి ప్రిఫిక్స్ ప్రొడక్ట్ మనం కనుక్కున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. అది 1. సో, ఇది డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ 0లో పెట్టేస్తాం ఫస్ట్ ప్రిఫిక్స్ ప్రొడక్ట్. ఎందుకంటే దీనికి ముందర ఇంకేమీ లేదు. సో, అది 1 పెట్టేసుకుంటాం. ఓకే. 1 పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఎలిమెంట్ వచ్చింది కదా! 1 ఎలిమెంట్ వచ్చింది. సో, దీన్ని మనం ఈ ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌కి అప్డేట్ చేసుకోవాలి. సో, ఇదే ఐటరేషన్‌లో ఈ ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని మనం నమ్స్ ఆఫ్ 0తో మల్టిప్లై చేస్తాం. అదొచ్చింది కాబట్టి నమ్స్ ఆఫ్ i ఇన్ థిస్ కేస్, రైట్? i ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఇంకా 1 ఉంటుంది. ఓకే. ఇది నెక్స్ట్‌వి కూడా ఇలానే చెప్తాను నేను. i ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్. అప్పుడేమవుతుంది? ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఆల్రెడీ 1 ఉంది ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఇక్కడ. సో, ఇది మనం ఆన్సర్ ఆఫ్ 1లో పెట్టేసుకుంటాం. రైట్? సో, ఇప్పటి వరకు మనకు ఆన్సర్ ఏమైంది? 1, 1, రైట్? ఫస్ట్ ఇండెక్స్. నెక్స్ట్ ఈ ఈ నంబర్ మనకొచ్చిందిప్పుడు. i ఇక్కడుందిప్పుడు. సో, మనం ఇప్పుడేం చేస్తాము? ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని అప్డేట్ చేసుకుంటాం. విచ్ ఈస్ పీపీ ఇంటూ నమ్స్ ఆఫ్ i. ఇన్ థిస్ కేస్ ఈ 1 ఇంటూ ఇక్కడ 2, 2. ఓకే. నెక్స్ట్ i సెకండ్‌కి ఇండెక్స్‌కెళ్తుంది. ఇక్కడుందిప్పుడు i. ఇప్పుడేం చేస్తాం మనం? ఇక్కడ మనకి పీపీ 2 ఉంది. దీన్ని ఆన్సర్ ఆఫ్ 2లో పెట్టుకుంటాం. ఆన్సర్ ఆఫ్ 2లో పెట్టుకుంటే మనకెంతొస్తుంది ఇక్కడ 2. ఓకే.
బట్ ఈ నంబర్ మనకొచ్చింది కాబట్టి మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని మనం అప్డేట్ జేసుకుంటాం. 2 ఇక్కడ 2 ఉంది. 3 వచ్చింది. సో, 6 అవుతుంది. లాస్ట్ ఐటరేషన్‌లో ఏమవుతుంది? పీపీ 6 కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ 3లో 6 పెట్టేసుకోవచ్చు. ఇంక ప్రిఫిక్స్ ప్రొడక్ట్ కాలిక్యులేట్ చేసినా మనకవసరం లేదు. బికాజ్ ఇక్కడితో మనకి ప్రిఫిక్స్ ప్రొడక్ట్స్ అన్నీ మన ఆన్సర్ ఏరియాలో ఎళ్ళిపోయాయి. సో, ఇక్కడి వరకు మనం ఫస్ట్ పాస్ ఇది. ఫస్ట్ పాస్‌లో మన అవుట్‌పుట్ అర్రేలో మనం ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని మాత్రం స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది యూజ్ చేసి మనం ఇప్పుడు సఫిక్స్ ప్రొడక్ట్ కాలిక్యులేట్ చేయాలి. సో, సఫిక్స్ ప్రొడక్ట్ మనం సెకండ్ టైమ్ ఫర్ లూప్ ఒకటి ట్రావర్స్ చేయాలి ఈ అర్రేలో. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం ఫస్ట్ అర్రేని లెఫ్ట్ నుంచి రైట్‌కొచ్చాం కదా! ఇప్పుడు మనకు ఆల్రెడీ మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఇక్కడుంది. ఇప్పుడు ప్రతి నంబర్‌కి మనం సఫిక్స్ ప్రొడక్ట్‌ని కాలిక్యులేట్ చేసి, ఈ వాల్యూస్‌తో మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్? సో, ఇదే ఆన్సర్‌లో మనం అప్డేట్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటి సెకండ్ ఫర్ లూప్ మనం లాస్ట్ నుంచి వద్దాం. రైట్ నుంచి లెఫ్ట్‌కెళ్దాం. సో, ఫస్ట్ దీనికి కాలిక్యులేట్ చేద్దాం సఫిక్స్ ప్రొడక్ట్ అండ్ దెన్ 3కి సెకండ్ ఇండెక్స్ ఇట్లా 0థ్ ఇండెక్స్ వరకెళ్దాం. సెకండ్ పాస్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ పాస్ ఏంటి? ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 3. మనం లాస్ట్ నుంచి వస్తున్నాం. రైట్? లాస్ట్ నుంచి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ మన అవుట్‌పుట్ అర్రేలో ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఉంది. దీన్ని మనం దీనికి మల్టిప్లై చేయాలి. రైట్? సో, ఇక్కడ మనకు సఫిక్స్ ప్రొడక్ట్ ఏముంటుంది? ఈ థర్డ్ ఇండెక్స్‌కి మనకు 1 పెట్టుకున్నాం ఆల్రెడీ ఇక్కడ. రైట్? సో, సఫిక్స్ ప్రొడక్ట్ 1 కాబట్టి ఇప్పుడేం చేస్తాము? మనం ఆన్సర్ ఆఫ్ 3 ఏమవుతుంది ఇప్పుడు? ఆన్సర్ ఆఫ్ 3లో మనకు ఆల్రెడీ 6 ఉంది. ఇక్కడ సఫిక్స్ ప్రొడక్ట్ 1 సో, 6 అవుతుంది. సో, ఆన్సర్ ఆఫ్ 3 మనకి 6 అవుతుంది. ఇదయిపోయాక మనం సఫిక్స్ ప్రొడక్ట్‌ని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నంబర్ 4 ఏదైతే నంబర్ మనం ట్రావర్స్ చేసామో అది మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం సఫిక్స్ ప్రొడక్ట్‌ని ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి. రైట్? సో, సఫిక్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది ఇప్పుడు? మనకు ఆల్రెడీ సఫిక్స్ ప్రొడక్ట్ 1 ఇప్పుడు 4 కూడా యాడ్ అయింది. సో, 4 అవుతుంది. రైట్? ఇప్పుడు మనం i ఈజ్ ఈక్వల్ టు 2కొచ్చాం. అంటే ఇక్కడికొచ్చాం i. రైట్? ఇప్పుడు సఫిక్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి? 4 ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం. సో, ఇప్పుడు మనకి ఆన్సర్ ఆఫ్ 2 ఏమవుతుంది? ఆన్సర్ ఆఫ్ 2 మనకి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. ఇక్కడ 4 అయింది. సో, 2 ఇంటూ 4 8 అవుతుంది. రైట్? ఇక్కడ మన ఆన్సర్ అదే ఇక్కడ అప్డేట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు 8 అయింది ఇక్కడ. రైట్? సెకండ్ ఇండెక్స్ ఇది. ఓకే. ఇప్పుడు మనం 3 యాడ్ అయింది కదా! సో, సఫిక్స్ ప్రొడక్ట్‌ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. లైక్ మల్టిప్లై చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలి. సో, సఫిక్స్ ప్రొడక్ట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఆల్రెడీ 4 ఉంది. 4 ఇంటూ ఇక్కడ 3 యాడ్ అయింది. రైట్? సో, 12 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్‌కెళ్తాం. సఫిక్స్ ప్రొడక్ట్ మనకి 12 అయింది. రైట్? సో, మనకి ఆన్సర్ ఆఫ్ 1 ఏమవుతుంది ఇప్పుడు? 12 ఇంటూ ఇక్కడేమో మనకు ఆల్రెడీ 1 ఉంది కదా! ఈ ఇండెక్స్‌లో. సో, 1 మనకి ఆన్సర్ ఆఫ్ 1 12 అవుతుంది. సో, దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటాం. అండ్ లాస్ట్‌లో మనకి ఇక్కడికొస్తాము. బట్ దీనికి ముందు మనం ఇక్కడ సఫిక్స్ ప్రొడక్ట్‌ని అప్డేట్ చేసుకోవాలి. సఫిక్స్ ప్రొడక్ట్ ఏమవుతుందప్పుడు? ఇక్కడేమో మనకి సఫిక్స్ ప్రొడక్ట్ 12 ఉంది. 12 అండ్ ఇక్కడేమో మనకి ఈ 2 నంబర్‌ని మనం మీట్ అయ్యాం కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. సో, సఫిక్స్ ప్రొడక్ట్ 24 అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఐటరేషన్‌కెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి? ఆన్సర్ ఆఫ్ 0 సఫిక్స్ ప్రొడక్ట్ విచ్ ఈస్ 24 ఇంటూ మనకు ఆన్సర్‌లో 1 ఉంది కాబట్టి ఇక్కడ 24. సో, ఇది మనకొచ్చిన ఆన్సర్. రైట్? 24, 12, 8, 6 ఈ ప్రాబ్లమ్‌కి. ఇది మనం 2 టైమ్స్ ఫర్ లూప్ చేస్తున్నాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, మనకి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n. ఇట్ విల్ ఎవెన్చువల్లీ బి O ఆఫ్ n. రైట్? O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలో డివిజన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఈ మెథడ్‌తో మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇందాక ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ చూసాం కదా! ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాము. సో, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడానికి ఆన్సర్ అరేని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో, ఆన్సర్ అరే మనకు ఆన్సర్ అరే ఏంటి? సేమ్ ఇచ్చిన నమ్స్ అరే సైజే ఉంటుంది కాబట్టి అండ్ మనం ఆన్సర్ అరే ఫస్ట్ ఇలా పెట్టుకుందాం. నా పక్కన నోట్స్ కూడా చూడండి మీరు. ఆన్సర్ అరే మనం ఫస్ట్ ఇలా వన్స్ పెట్టుకుందాం అన్ని. సో, ఇది మన అవుట్‌పుట్ అరే. ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని, సఫిక్స్ ప్రొడక్ట్‌ని ఇందులోనే మల్టిప్లై చేసి పాపులేట్ చేస్తాం. రైట్? సో, ఇప్పుడు మనం చూస్తే ఆన్సర్ అరే మనకి
అన్ని వన్స్‌తో పాపులేట్ చేద్దాం. అండ్ దాని లెంత్ షుడ్ బి మన సేమ్ గివెన్ అరే లెంత్. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ పాస్‌కెళ్దాం. ఫస్ట్ పాస్‌లో ఏమవుతుంది? ప్రిఫిక్స్ ప్రొడక్ట్ కనుక్కోవాలి కదా! సో, ఫస్ట్ ప్రిఫిక్స్ ప్రొడక్ట్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది మనకి? ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే. ఇది మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్. దాన్ని 1కి ఇనిషియలైజ్ చేసాం. సో, ఫర్ లూప్‌ని ఇనిషియేట్ చేద్దాం. ఓకే. ఇది లెఫ్ట్ నుంచి రైట్ వరకు. ఫస్ట్ ట్రావర్సల్, ఫస్ట్ పాస్. సో, ఇది మన గివెన్ అరే కాబట్టి, ఇప్పుడు ఏం చేయాలి మనం? మనం ఇందాక మీరు డిస్కస్ చేసినప్పుడు మన స్టెప్స్ గుర్తుంచుకుంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఈ ఆన్సర్ అరేని పాపులేట్ చేయాలి విత్ దిస్ ప్రిఫిక్స్ ప్రొడక్ట్ ఫస్ట్. సో, ఆన్సర్ ఆఫ్ ఐని మనం ప్రిఫిక్స్‌కి మనం అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఈ నంబర్ వచ్చింది కాబట్టి, ఎట్ ఎవ్రీ ఇండెక్స్ మనం ఈ ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కరెక్ట్? సో, ఇప్పుడు మనం ప్రిఫిక్స్ ప్రొడక్ట్‌ని సేమ్ నమ్స్‌లో ఏం చూసామో దాంతో మనం అప్డేట్ చేసుకుంటాం. సో, ఇక్కడికి మనం ఏమైపోతుంది? ఈ లూప్ అయిపోయేటప్పటికి మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్ వచ్చేస్తది. ఇందాక మన నోట్స్‌లో చూసుకున్నట్టు 1కేమో ఇది 1 ఉంటుంది. 2కి 1 ఉంటుంది. 3కి 2 ఇంటూ 1 ఉంటుంది. అండ్ 4కి 3 ఇంటూ 2 ఇంటూ 1 6. ఇది మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్. ఈ స్టెప్‌కి మన ప్రిఫిక్స్ ప్రొడక్ట్ మనకొచ్చేస్తుంది. రైట్? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ఈ వాల్యూస్‌తో సఫిక్స్ ప్రొడక్ట్‌ని మల్టిప్లై చేయాలి. రైట్? సో, దానికి మనం సఫిక్స్‌ని ఇనిషియలైజ్ చేసుకుందాం ఫస్ట్. అండ్ ఇప్పుడేం చేయాలి? మనం లూప్‌ని రివర్స్‌లో స్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్. సో, ఆహ్, ఓకే. అండ్ ఇది మనకు 0థ్ ఇండెక్స్ కూడా కవర్ అవ్వాలి కాబట్టి -1 వరకెళ్ళాలి. అండ్ -1 అనేది ఇది స్టెప్. సో, రివర్స్‌లో ఎళ్తామని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సఫిక్స్ కూడా 1 మనకిప్పుడు. ఇది సఫిక్స్ అండ్ వెనక నుంచి వస్తున్నాము. బట్ ఈ ఎలిమెంట్స్‌తో మనం పాపులేట్ చేయాలి. రైట్? సో, దీన్ని ఇప్పుడున్న సఫిక్స్‌తో మనం మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఓకే. సో, దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆహ్, సఫిక్స్. సో, ఇదేంటి? ఆన్సర్ ఆఫ్ 5 దగ్గర ఆల్రెడీ ఉన్నది మనకి ప్రిఫిక్స్ ప్రొడక్ట్. అది ఇంటూ మనకొచ్చే సఫిక్స్ ప్రొడక్ట్‌ని మనం ఇక్కడ చేస్తున్నాం. అది చేశాక ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది మనం కవర్ చేసాం కాబట్టి, ఈ నంబర్ మనకొచ్చింది కాబట్టి, దీన్ని మనం సఫిక్స్ ప్రొడక్ట్‌కి అప్డేట్ చేసుకుంటున్నాం. రైట్? సేమ్ ప్రిఫిక్స్ చేసినట్టే. సో, ఇక్కడికి మనకు సఫిక్స్ ప్రొడక్ట్ కూడా వచ్చింది. సఫిక్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి? 4కి ఏం లేదు. సో, మనకి ఇక్కడ 6 ఉంటుంది. ఇది 1 అవుతుంది సఫిక్స్. సో, 6 ఇంటూ 1 6 అవుతుంది. రైట్? అండ్ నెక్స్ట్ దీనికేమవుతుంది? 3కి సఫిక్స్ ప్రొడక్ట్ 4 అవుతుంది. సో, అప్పుడు మనకి ఇక్కడేమవుతుంది? 2 ఇంటూ 4 8 అవుతుంది. నెక్స్ట్ 2 వస్తుంది. దీనికి సఫిక్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 3 ఇంటూ 4 విచ్ ఈస్ 12. సో, 12 ఇంటూ 1 మనకి 12 అవుతుంది. నెక్స్ట్ 1కి ఏమవుతుంది? సఫిక్స్ ప్రొడక్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 4 సో, 24. 24 ఇంటూ 1 24. సో, ఇక్కడికి మన సఫిక్స్ అర్రే ఆర్ మన ఆన్సర్ అర్రే విల్ బి 24, 12, 8, 6. ఇది మనకు కావాల్సిన వాల్యూ. సో, డైరెక్ట్ మనం మన ఆన్సర్‌ని రిటర్న్ చేసేయొచ్చు. ఆన్సర్‌ని రిటర్న్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది. యాక్సెప్ట్. సో, ఇది మీకు O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ సొల్యూషన్, డివిజన్ ఆపరేషన్ వాడట్లేదు అండ్ నెస్టెడ్ లూప్స్ O ఆఫ్ n స్క్వేర్ సొల్యూషన్ కూడా వాడట్లేదు. ఇది మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ దీనికి.